రాకుమారం మెల్లగా ఇక్కడ కూర్చోండి. ఇంకా మీ గాయాలు తగ్గనే లేదు. ఈ లోపలే మిమ్మల్ని ఎవరు లేచిరమ్మన్నారు? ఏం చేయమంటావు కుతుబ్? అక్కడ ఒక్కొక్క సైనికుడు తన ప్రాణాలు లెక్క చేయకుండా యుద్ధం చేస్తుంటే ఇక్కడ మేము మా గాయాలు నయమయ్యే వరకు ఎలా వేచి ఉంటాం? మీరు యుద్ధం చేయాలన్నా కత్తి ఎత్తాలన్నా బలం ఉండాలి కదా. అయినా మీరు సామ్రాజ్యానికి వారసుడు. మీతో వాదిస్తే అది నేరం అవుతుందేమో. అదేమీ కాదు కుతుబ్. ఇదిగో వారసుడి గారికి కట్టుకట్టాలి. ఇలారా. మహల్లో ఉండే దాసీలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వీళ్ళని సలీమా బేగం పంపించారు సైనికుల సేవ కోసం. వచ్చి రాగానే వాళ్ళ పనిలో పడిపోయారు. నేను మురాద్ రాకుమారుని కలిసేసి వస్తాను. కొంచెం ఉండు, వచ్చేస్తాను. वफा की दिल में सुलगती है, धीरे धीरे मीठी चुभन सी दिल में मचलती है। रात दिन किसी की यादें करवटें बदलती हैं, दिल मेरा ये दर्द मोहब्बत साथ लेके चलती है। जब लगे लगन बढ़ती जाए लगन, इश्क की है यही रब्बा इस प्यार में कुछ मिल गया कुछ खो गया। रब्बा इस प्यार में कुछ मिल गया कुछ खो गया। శుక్రియా. శుక్రియా చెప్పడం దేనికి? నేను ఇక్కడికి వచ్చిందే గాయపడిన సైనికులకి సేవ చేయడానికి. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను. మే ఎట్టి పరిస్థితుల్లోనూ సమాధులు తొలగించకుండా ఆపాలి. ఏది ఏమైనా జోధా బేగంని కాపాడుకోవాలి. వెళ్ళండి, వెళ్ళి ఆ సమాధులు తొలగించండి. కోట నిర్మాణం ఇక్కడ జరగాలి. ఆగండి. ఆగమని చెప్పేది మీకే. ఆగో ఆగో. ఇదిగో షా మన్సూర్, నువ్వు గనక సమాధులు తొలగించావో మేము నీ ప్రాణాలు నీకు దక్కనివ్వం. నేను గనక నీ ఆదేశాలు పాటించనక్కర్లేదని అన్నాననుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? యుద్ధం చేస్తావా నాతో? ఇదంతా చూస్తే మొగలాయి వంశంలో ప్రతి ఒక్కరూ ఓటమిని కోరుకున్నట్టుగా ఉంది. అక్కడ కొడుకేమో మీర్జా హకీం చేతుల్లో ఓడిపోనున్నాడు. ఇక ఇక్కడ నేనేమో నిన్ను నామరూపాలు లేకుండా చేసేస్తాను. నామరూపాలు లేకుండా పోయేది నువ్వే షా మన్సూర్. ఇవాళ నీకు మా చేతుల్లో చావు తప్పదు.
చెయ్యండి హకీం సాహెబా, దయచేసి మా జోధాని కాపాడండి. అయ్యో జోధా! ఏ ఖుదా, మా జోధా బేగం ఇలా అయిపోతున్నారేంటి? ఇవాళ ఈ సమాధులని లేపేసి ఈ సాటి లేని షహీన్షాకే సమాధి కడతాను నేను. యా ఖుదా, సహాయం చెయ్యి. ఈ నీచుల్ని శిక్షించే శక్తి మాకు ప్రసాదించు. ధైర్యంగా ఉండండి జోధా బేగం. మీ ఊపిరి ఆపకుండా స్పృహలోనే ఉండటానికి ప్రయత్నించండి. షహీన్షాకి సాయం చేయండి. తలుచుకుంటే నిన్నిక్కడి చంపి పాతేయగలం, కానీ ఈ పుణ్యాత్ముల మధ్య నీలాంటి పాపాత్ముడికి తావులేదు. అందుకే మేము నిన్ను ఆగ్రాలో శిక్షించదలిచాం. బాబు